నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్లో తన క్లౌడ్ సేవలు మరింత విస్తరించింది. హైదరాబాద్ కేంద్రంగా ఇండియా సౌత్ సెంట్రల్ పేరుతోటి తన నూతన క్లౌడ్ రీజియన్ను గురువారం ప్రారంభించింది. ఈ కొత్త కేంద్రం ఏర్పాటుతోటి దేశంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్ల సంఖ్య 4కు చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ ఎంటర్ప్రైజ్ సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా సంస్థ వెల్లడించింది. తెలంగాణలో ఏర్పడిన ఈ నూతన రీజియన్ ద్వారా వినియోగదారులు తమ డేటాను స్థానికంగానే భద్రపరచుకోవచ్చు. దీనివల్ల అత్యున్నత భద్రతతో పాటుగా వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పూణే, చెన్నై, ముంబై నగరాల్లో మైక్రోసాఫ్ట్కు క్లౌడ్ రీజియన్లు ఉండగా తాజా విస్తరణతోటి భారత్లో అతిపెద్ద హైపర్ స్కేల్ క్లౌడ్ నెట్వర్క్ కలిగిన సంస్థగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. సేవలు ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఉండేందుకు వీలుగా ఈ కేంద్రంలో 3 అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2030 నాటికి నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఇందులో జీరో వాటర్ కూలింగ్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఆదాని గ్రూప్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పీబీపే వంటి ప్రముఖ భారతీయ సంస్థలు ఇప్పటికే ఈ హైదరాబాద్ రీజియన్ సేవలను వినియోగించుకొని ఉన్నాయి. ఇక భారత్లో డిజిటల్ ఏఏ మౌలిక సదుపాయాల కోసం మైక్రోసాఫ్ట్ ప్రకటించిన $20.5 బిలియన్ భారీ పెట్టుబడులలో భాగంగా ఈ నూతన రీజియన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ మాట్లాడుతూ ఏఏ సాంకేతికతతోటి విలువైన ఫలితాలను సాధించాలంటే డేటాకు సమీపంలో నమ్మకమైన మౌలిక సదుపాయాలు ఉండడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.